వరదలు నేర్పిన గుణపాఠం. అంతా బాగున్నప్పుడు నాన్ వెజ్ తినేవారికి ఇల్లు అద్దెకి ఇవ్వని బోర్డులు పెట్టేవారు సైతం వరదలు ముంచెత్తుతున్న ఈ కష్టకాలంలో ఎవరైనా ఆహారం అందిస్తే బాగుండునని ఎదురు చూసే పరిస్థితి కొంతమందిది. అంతా బాగున్నప్పుడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే, హిందువులకు మాత్రమే, వైశ్యులకు మాత్రమే ఇల్లు అద్దెకిస్తామని బోర్డులు తగిలించేవారు సైతం ఈ కష్టకాలంలో ఎవరైనా నీళ్లు అందిస్తే బాగుండునని ఎదురు చూసే పరిస్థితి మరికొంతమందిది. అంతా బాగున్నప్పుడు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నవారు సైతం సగం లోతులో మునిగిపోయి ఉన్న తమ ఇళ్ల నుండి ఎవరైనా ఆపద్బాంధవులు వచ్చి బోటు మీద సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే బాగుండునని ఎదురు చూసే పరిస్థితి ఇంకొంతమందిది. అంతా బాగున్నప్పుడు ముస్లింల వద్ద ఏమి కొనకూడదని రెచ్చగొడుతూ వాట్సాప్లో సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లను ఫార్వర్డ్ చేసుకుని సంతృప్తి చెందేవారు సైతం ఈ కష్టకాలంలో ఎందరో ముస్లింలు సేవా దృక్పథంతో అందిస్తున్న ఆహార పదార్థాలను ఆవురావురమంటూ అందుకొని తినే పరిస్థితి మరికొంతమందిది. అంతా బాగున్నప్పుడు తోటి వారిని ద్వేషించటానికి, వివక్ష చూపడానికి, అసహించుకోవడానికి చాలా టైం ఉంటుంది. అదే కష్టకాలం దాపురించినప్పుడు మనం ద్వేషించే, వివక్ష చూపే, అసహించుకునే వ్యక్తులే మన కష్టాలను తీర్చటానికో, మన ప్రాణాలను కాపాడడానికో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుపడిపోతుంటారు. అంతా బాగున్నప్పుడు దేశంలో ద్వేషించుకునే మనుషులే ఏదైనా సామూహిక విపత్తు వచ్చి పడినప్పుడు వారంతా ఏకమైపోక తప్పదు. కాబట్టి అంతా బాగున్నప్పుడే మానవత విలువల్ని కలిగి ఉండాలి. అంతా బాగున్నప్పుడు చేతిలో సెల్ ఫోన్, సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోయి ఫేక్ పోస్టులు, అబద్ధ ప్రచారాలు చేస్తూ తోటి మత వర్గాల ప్రజల మీద కుల మతోన్మాదాలు ప్రదర్శించకూడదు, వివక్ష చూపకూడదు. అంతా బాగున్నప్పుడే తోటి మనుషుల్ని, తోటి మత వర్గాల ప్రజలను ప్రేమించగలగాలి. ఎందుకు ఈ మతాల మధ్య విద్వేషం పెరిగిపోతుంది? మన ధార్మిక గ్రంథాలలో విద్వేషం లేదు, కానీ ధార్మికులలో మాత్రం విద్వేషం కనిపిస్తుంది. సర్వే జనో సుఖినో భవంతు అని హిందూ మతం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని క్రైస్తవ మతం, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిం కాదు అని చెప్పే ఇస్లాం ధర్మం. ఈ సూక్తులను ఖచ్చితంగా పాటిస్తే ఇక మతోన్మాదానికి తావు ఎక్కడ ఉంటుంది? మీరే చెప్పండి. మన ధార్మిక గ్రంథాలను అర్థం చేసుకోవడంలో లోపం ఉందా, లేదా ధార్మికులలో లోపం ఉందా అంటే మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది, కానీ ధార్మిక గ్రంథాల్లో లోపం లేదు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి గీతా, బైబిల్, ఖురాన్ల సారం మానవులంతా ఒక్కటే, మానవులందరి దైవం కూడా ఒక్కడే. విషయాన్ని అందరూ గుర్తించిన రోజు ఇక భారతదేశంలో విద్వేషాలకు తావు ఉండదు. భారతదేశం ప్రపంచ దేశాల్లోని నెంబర్ 1లో ఉంటుంది. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా, ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.